స్తోత్రం 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 మహాగణుడు మహోన్నతుడు పరిశుద్ధుడు స్థుతులు చెల్లించుకుంటున్నామయ్యా. ఈ సాయంకాల సమయంలో తండ్రి మరొకసారి మీరు ఇచ్చిన గొప్ప సమయాన్ని బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మీ పునరుద్ధాన దినాల్లో స్థుతించి ఆరాధించి కష్టాన్ని మీరు ఇచ్చిన గొప్ప భాగ్యంలో స్థితికి పాత్రని ఆరాధించి పూర్ణ మనసుతో పూర్ణ ఆత్మతో పూర్ణ హృదయంతో పూర్ణ శక్తితో ఆరాధించి కనపరిచే స్తోత్రాలు చదువుకుంటున్నాను. ఇప్పుడు వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను అభిషేకించండి. ఆరాధన అంతట్లో మీరు పొందుతున్నారు. యేసునామం బడి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. సాంగ్స్ పాడుతున్నాం. సర్వకృపానిధియగు ప్రభువా, సకల చరాచర సంతోషమా, స్తోత్రము చేసి స్తుతించెదను, సంతసముగా నిన్ను పొగడెదను. స్తోత్రము చేసి స్తుతించెదము, సంతసముగా నిన్ను పొగడెదము. హల్లెలూయా 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 అని పాడెదము, ఆనందముతో సాగెదము. హల్లెలూయా అని పాడెదము, ఆనందముతో సాగెదము. ప్రేమించి నన్ను వెదకితివి, ప్రీతితో నన్ను రక్షించితివి. ప్రేమించి నన్ను వెదకితివి, ప్రీతితో నన్ను రక్షించితివి. పరిశుద్ధముగా జీవించుటకై పాపిని నన్ను కరుణించితివి. పరిశుద్ధముగా జీవించుటకై పాపిని నన్ను కరుణించితివి. హల్లెలూయా 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 అని పాడెదను, ఆనందముతో సాగెదను. హల్లెలూయా అని పాడెదను, ఆనందముతో సాగెదము. అల్పకాల శ్రమలను భవింప అనుదినము కృపనిచ్చితివి. అల్పకాల శ్రమలను భవింప అనుదినము కృపనిచ్చితివి. నాదుని అడుగు జాడలలో నడచుటకు నన్ను పిలచితివి. నాదుని అడుగు జాడలలో నడచుటకు నన్ను పిలచితివి. హల్లెలూయా 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 అని పాడెదను, ఆనందముతో సాగెదను. మరణ శరీరము మార్పు నొంది మహిమ శరీరము పొందుటకై. మరణ శరీరము మార్పు నొంది మహిమ శరీరము పొందుటకై మహిమాత్మతో నన్ను నింపితివి. మరణ భయములను తీర్చితివి. మహిమాత్మతో నన్ను నింపితివి. మరణ భయములను తీర్చితివి. హల్లెలూయా 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 అని పాడెదను, ఆనందముతో సాగెదను. హల్లెలూయా అని పాడెదను,
ఆనందముతో సాగెదను. భూమి నుండి శ్రేష్ఠ ఫలముగాను దేవునికి నిత్య స్వాస్థ్యముగా, భూమి నుండి శ్రేష్ఠ ఫలముగాను దేవునికి నిత్య స్వాస్థ్యముగా, భూజనములలో నుండి నన్ను ప్రేమించి క్రయధనమిచ్చితివి. భూజనములలో నుండి నన్ను ప్రేమించి క్రయధనమిచ్చితివి. హల్లెలూయా 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 అని పాడెదము, ఆనందముతో సాగెదను. హల్లెలూయా అని పాడెదము, ఆనందముతో సాగెదను. ఎవరు పాడని గీతములు యేసును గూర్చి పాడుటకై, ఎవరు పాడని గీతములు యేసును గూర్చి పాడుటకై, హేతులేకయే ప్రేమించెను, యేసుకు నేనేమివ్వగలను. హేతులేకయే ప్రేమించెను, యేసుకు నేనేమివ్వగలను. హల్లెలూయా 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 అని పాడెదను, ఆనందముతో సాగెదను. హల్లెలూయా అని పాడెదను, ఆనందముతో సాగెదను. హల్లెలూయా. మీరు పాడతారా? పాడనమ్మా, మీరు పాడాలనుకున్నా పాటలు పాడండి. పాడతాం సిస్టర్. అమ్మా సిస్టర్ నేను పాడొచ్చండి. పాడండి, మీరు కూడా యవనస్తులే, పాడండి. దేవుడు ఉత్సాహం ఇవ్వాలమ్మా, ఆత్మ వస్తే యవనత్వమే. పరిశుద్ధాత్మ కలిగిన వారందరూ యూతే, మనందరూ యవనస్తులమేనండి. ఓకే అండి, పాడండి. సండే స్కూల్ కూడా ఇస్తే వాళ్ళకి చిన్నప్పటి నుంచి వాళ్ళ ఫౌండేషన్ బాగుంటుందమ్మా. సండే స్కూల్ అన్నది ప్రాథమిక విద్యంతో ఆత్మీయంగా. సరే సరే పాడుతాం, టైం వేస్ట్. మీరు కూడా వీడియోలోకి రండి, వీడియోలోకి వచ్చి పాడండి. అంతే, దేవుని కోరుకుంటే మిమ్మల్ని చూస్తున్నా సంతోషం. జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా, స్తుతి మహిమలు నీకే. జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా, స్తుతి మహిమలు నీకే. నా ఆత్మలో అనుక్షణం నా అతిశయము నీవే, నా ఆనందము నీవే, నా ఆరాధన నీవే, నా అతిశయము నీవే, నా ఆనందము నీవే, నా ఆరాధన నీవే. జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా, స్తుతి మహిమలు నీకే. నా పరలోకపు తండ్రి వ్యవసాయకుడా, నా పరలోకపు తండ్రి వ్యవసాయకుడా,
నీ తోటలో నీ ద్రాక్షవల్లితో నన్ను అంటు కట్టి స్థిరపరచావా. నీ తోటలో నీ ద్రాక్షవల్లితో నన్ను అంటుగట్టి స్థిరపరచావా. జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా స్తుతి మహిమలు నీకే. జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా తండ్రి నా మంచి కుమ్మరి నా పరలోకపు తండ్రి నా మంచి కుమ్మరి నీకిష్టమైన పాత్రను చేయ నన్ను విసిరేయక సారెపై ఉంచావా. నీకిష్టమైన పాత్రను చేయ నన్ను విసిరేయక సారెపై ఉంచావా. జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా స్తుతి మహిమలు నీకే. జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా స్తుతి మహిమలు నీకే. నా తండ్రి కుమారా పరిశుద్ధాత్ముడా నా తండ్రి కుమారా పరిశుద్ధాత్ముడా త్రియేక దేవాది సంభూతుడా నిన్ను నేనేమని ఆరాధించెదా. త్రియేక దేవాది సంభూతుడా నిన్ను నేనేమని ఆరాధించెదా. జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా స్తుతి మహిమలు నీకే. నా ఆత్మలో అనుక్షణం నాతిశయమో నీవే నా ఆనందమో నీవే నా ఆరాధనా నీవే నాతిశయమో నీవే నా ఆనందమో నీవే నా ఆరాధనా నీవే. జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా స్తుతి మహిమలు నీకే. జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా స్తుతి మహిమలు నీకే. దేవునికే మహిమ కలుగును గాక. మీరు కూడా పాట పాడండి. స్పెషల్ సాంగ్ పాడుతున్నారా? పాడుతున్నాను సిస్టర్. కలిసి పాడుతున్నారా? నీ ఇష్టం. ఎస్ సిస్టర్. ఎప్పుడు కలిసి పాడుతుంది. దివ్యాకి స్పెషల్ సాంగ్ పాడాలని అనిపించట్లేదా ఈరోజు? అనిపించింది సిస్టర్. ఇందా నుంచి నేను పాడాలనుకుంటున్నాను అనుకుంటున్నాను. పాడదనమ్మా. పాడుతుంది సిస్టర్. చెల్లె పాడుతుంది.
దివ్య పాడాక మళ్ళీ కలిసి అందరు పాడండి మీకోసం. అలాగే సిస్టర్. సర్వయుగములలో సజీవుడవు, సరిపోల్చగలనా నీ సామర్థ్యమును, కొనియాడదగినది నీ దివ్య తేజం. నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా. సరిపోల్చగలనా నీ సామర్థ్యమును, కొనియాడదగినది నీ దివ్య తేజం. నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా. ప్రేమతో ప్రాణమును అర్పించినావు, శ్రమల సంకెళ్ళైన శత్రువును కరుణించు వాడవు నీవే. ప్రేమతో ప్రాణమును అర్పించినావు, శ్రమల సంకెళ్ళైన శత్రువును కరుణించు వాడవు నీవే. శూరులు నీ వీరులు కారెన్నడు, జగతిని జయించిన జయశీలుడా. శూరులు నీ ఎదుట వీరులు కారెన్నడు, జగతిని జయించిన జయశీలుడా. సర్వయుగములలో సజీవుడవు, సరిపోల్చగలనా నీ సామర్థ్యమును, కొనియాడదగినది నీ దివ్య తేజం. నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా. స్తుతులతో దుర్గమును స్థాపించు వాడవు, శృంగధ్వనులతో సైన్యము నడిపించు వాడవు నీవే. స్తుతులతో దుర్గమును స్థాపించు వాడవు, శృంగధ్వనులతో సైన్యము నడిపించు వాడవు నీవే. నీ యందు ధైర్యమును నే పొందుకొనేదను, మరణము గెలచిన బహుధీరుడా. నీ యందు ధైర్యమును నే పొందుకొనేదను, మరణము గెలచిన బహుధీరుడా. సర్వయుగములలో సజీవుడవు, సరిపోల్చగలనా నీ సామర్థ్యమును, కొనియాడదగినది నీ దివ్య తేజం. నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా. కృపలతో రాజ్యమును స్థిరపరచు నీవు, బహుతరములకు శోభాతిశయముగా చేసితివి నన్ను. కృపలతో రాజ్యమును స్థిరపరచు నీవు, బహుతరములకు శోభాతిశయముగా చేసితివి నన్ను. నెమ్మది కలిగించే నీ బాహుబలముతో, శత్రువున నచిన బహుశూరుడా. నెమ్మది కలిగించే నీ బాహుబలముతో, శత్రువున నచిన బహుశూరుడా. సర్వయుగములలో సజీవుడవు, సరిపోల్చగలనా నీ సామర్థ్యమును, కొనియాడదగినది నీ దివ్య తేజం. నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా. సరిపోల్చగలనా నీ సామర్థ్యమును, కొనియాడదగినది నీ దివ్య తేజం. నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా. హల్లెలూయా. హల్లెలూయా. మాట్లాడమ్మా, ఇంకా సాంగ్ ఏమన్నా?
పాడుతున్నాం సిస్టర్. స్తుతి పాడుటకే బ్రతికించిన జీవనదాతవు నీవేనయ్యా. నన్ను ఓదార్చిన నీ ప్రేమ నాపై ఎన్నడు మారదు యేసయ్యా. నీ ప్రేమ నాపై ఎన్నడు మారదు యేసయ్యా. జీవిత కాలమంతా ఆధారం నీవేనయ్యా. నా జీవిత కాలమంతా ఆరాధించి గణపరతును. స్తుతి పాడుటకే బ్రతికించిన జీవనదాతవు నీవేనయ్యా. ప్రాణ భయమును తొలగించినావు, ప్రాకారములను స్థాపించినావు. సర్వజనులలో నీ మహిమ వివరింప దీర్ఘాయువుతో నన్ను నింపినావు. ప్రాణ భయమును తొలగించినావు, ప్రాకారములను స్థాపించినావు. సర్వజనులలో నీ మహిమ వివరింప దీర్ఘాయువుతో నన్ను నింపినావు. నీ కృపా బాహుల్యమే వీడని అనుబంధమై తలచిన ప్రతి క్షణమునా నూతన బలమిచ్చెను. స్తుతి పాడుటకే బ్రతికించిన జీవనదాతవు నీవేనయ్యా. ఇన్నాళ్ళుగా నన్ను పోషించిన తల్లి వలె నన్ను ఓదార్చిన నీ ప్రేమ నాపై ఎన్నడు మారదు యేసయ్యా. నీ ప్రేమ నాపై ఎన్నడు మారదు యేసయ్యా. జీవిత కాలమంతా ఆధారం నీవేనయ్యా. నా జీవిత కాలమంతా ఆరాధించి గణపరతును. హల్లెలూయా. ఒక్క వచ్చిన పాడారు. పూర్తిగా ఇంకా నేర్చుకోలేదు సిస్టర్, వింటున్నాము, నేర్చుకోవాలి. ప్రైజ్ అండ్ వర్షిప్ చేసుకున్నామా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. దేవ మహోన్నతుడు నీకే వందనాలు, స్తోత్రం. మా మంచి కాపరి, మా ఆశ్రయ దుర్గమైన దేవ నీకే స్తోత్రం. మా జీవిత కాలం అంతా ప్రేమించే దేవుడు, పోషించే దేవుడు, నడిపించే దేవుడు. ఇశ్రాయేలు ప్రజలను 40 సంవత్సరములు మీరు ఆవరించి నడిపించారు తండ్రి. కావలసినవన్నీ చూసుకున్న దేవుడు తండ్రి. గొప్ప దేవ మీకే స్తోత్రం తండ్రి. మీ ప్రజలను మీరే నడిపించారని వాళ్ళు తెలుసుకునేలాగా 40 సంవత్సరాలు పెట్టారు, నడిపించారు. మీరే తోడుగా పగలు మేఘస్తంభంగా, రాత్రి అగ్నిస్తంభంగా ఉండినారు. వందనాలు, స్తోత్రం. ఆకాశపు
పరలోకపు ఆహారమైన మన్నాను కురిపించారు ఎవ్వరికి లేని భాగ్యాన్ని దయచేశారు తండ్రి. స్తోత్రం స్తోత్రం తండ్రి. అంతైనా నమ్మదగిన దేవుడు తండ్రి. మీకే వందనాలు, స్తోత్రాలు స్తోత్రాలు తండ్రి. వారి బట్టలు కూడా పాతికలు లేదు, వారి చెప్పులు కానీ మరి ఇవన్నీ 40 సంవత్సరాలు వారిని పోషించి నడిపించిన దేవుడు తండ్రి. అరణ్య మార్గంలో తండ్రి వారిని పరిశోధిస్తూ నడిపించారు తండ్రి. మీ బిడ్డలుగా ఏర్పాటు చేసుకున్న ప్రతి ఒక్కరిని పరీక్షించి పరిశోధించే దేవుడు ఎంతగా మేము ప్రేమిస్తాము తండ్రి. మీరు మమ్మల్ని అంతగా గణపరిచే దేవుడుగా ఉన్నారు. మీకే వందనాలు, స్తోత్రాలు స్తోత్రాలు. త్వరలో రానయ్యున్న రారాజు గారు అనయ్యున్న దేవా యేసయ్యా, మీకే వందనాలు, స్తోత్రాలు. మీకే తండ్రి, స్తోత్రములు 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 తండ్రి. గొప్ప దేవా, స్తోత్రములు స్తోత్రములు తండ్రి. ఆలోచనకర్త మీకే స్తోత్రములు. యెహోవా రాఫా మీకే స్తోత్రములు. షాలోమ్ షమ్మ మీకే స్తోత్రములు తండ్రి. యెహోవా ఈరే మీకే స్తోత్రములు. అబ్రహాము పిలిచిన దేవుడు తండ్రి. కుటుంబాన్ని బంధువులను విడిచి తమని పిలిచిన మాటను బట్టి ఏమి ఆలోచించకుండా వచ్చిన గొప్ప వ్యక్తిగా నిలిచిపోయారు. విశ్వాసులకు తండ్రిగా నిలిచారు. మీరు ఒక్కగానొక్క కుమారుని బలిగా అడిగినప్పుడు తండ్రి వెన్ను తీయక తండ్రి మీకు అర్పించడానికి, బలిగా అర్పించడానికి సిద్ధపడ్డారు. మొదటిగా తండ్రి మీకే ప్రాధాన్యత ఇచ్చిన వ్యక్తిగా మనందరినీ ఆశీర్వదించిన దేవుడు తండ్రి. పితలైన విశ్వాసులకు తండ్రిగా పిలిచిన దేవుడు. మీకే వందనాలు, స్తోత్రములు స్తోత్రములు తండ్రి. వందనాలు యేసయ్యా. విశ్వాసం కర్త, దానిని కొనసాగించేవాడా తండ్రి. మీ వైపు చూస్తూ తండ్రి మేమందరం ఓర్పుతో మా ముందు ఉంచబడిన పందెంలో పరిగెత్తలాగిన సహాయం ఇచ్చాను తండ్రి. ఇంతవరకు నమ్మకమైన సాక్షులుగా మనందరినీ వచ్చినాను తండ్రి. మిమ్మల్ని వేడుకుంటూ ఉన్నాం. మీకే వందనాలు, స్తోత్రములు స్తోత్రములు. ప్రేమించేదన్ అధికముగా శక్తితో వందనమయ్యా.
యెహోవా ఈరే, యెహోవా ఈరే. దేవుడవయ్యా యెహోవా ఈరే, యెహోవా ఈరే, సర్వం తెచ్చుకొను. దేవుడవయ్యా. యేసయ్యా మీకే వందనములు. ప్రేమించే ఆసక్తితో ప్రేమించెదను, అధికముగా ఆసక్తితో. ఎబినేజరే, ఎబినేజరే, ఇంతవరకు ఆదుకున్నానే. ఎబినేజరే, ఎబినేజరే, ఇంతవరకు ఆదుకున్నానే. అయ్యా ఇంతవరకు ఆదుకున్నానే. నిన్ను పూర్ణ మనసుతో ప్రేమించేదన్, నిన్ను పూర్ణ బలముతో ఆరాధితున్. ఆరాధన 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 యేసయ్యా ఆరాధన ఆరాధన ప్రేమించేదన్ అధికముగా ఆరాధితున్. ఆసక్తితో ప్రేమించెదన్, అధికముగా ఆరాధితున్. ఆసక్తితో. స్తోత్రం 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 యేసయ్యా. తండ్రి వందనాలు వందనాలు యేసయ్యా. మమ్మల్ని అందరినీ ప్రేమించిన దేవుడు, నడిపిస్తున్న దేవుడు, ఇంతవరకు ఆదుకున్న దేవుడు, ఎబెనేజర్గా ఆదుకున్న మీకే స్తోత్రం. ఇమ్మానుయేలుగా మాకు తోడుగా ఉన్న దేవుడు, మీకే వందనాలు స్తోత్రాలు. మా ఘనత కారకుడా మీకే స్తోత్రం. ప్రతి ఒక్కరిని మీ ఆత్మతో అభిషేకించండి. ప్రార్థించకపోసిన బిడ్డను కూడా నింపండి. అందరితో మాట్లాడి మీరే మహిమ పొందుతారు. సమస్త ఘనత మహిమ యేసు నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.
ఓకే, కొద్దిసేపు దేవుని వాక్యాన్ని ధ్యానించుకున్నాము. ఈరోజు దేవుడు మనకి ఇచ్చినటువంటి దేవుని వాక్యము సమస్తము మేలు కొరకే. సమస్తము ఈ మాటలు వింటున్న నీ మేలు కొరకే దేవుడు అన్ని జరిగిస్తున్నారట. ఈరోజు ఈ వాక్యాన్ని ధ్యానించుకుందాము. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 28వ వచనాన్ని చదువుతున్నాను. 28. దేవుణ్ణి ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. ప్రార్థన చేసుకున్నాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన యేసయ్యా, ఈ పరిశుద్ధమైన బంగారు పాదాలకు వందనాలు, స్తోత్రాలు. నాయనా, మీరు ఇచ్చిన శ్రేష్టమైన నీ వాక్యాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు. వాక్యం ద్వారా ఇప్పుడు వచ్చిన నీ ప్రియ బిడ్డలతో, ఈ మాటలు వింటున్న నీ బిడ్డలందరితో, యవనస్తులతో మాట్లాడి మహిమ పొందుతున్నాను. యేసయ్య నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ఈరోజు దేవుడు మనతో మాట్లాడాలనుకున్న మాట, నీతో మాట్లాడాలనుకున్నటువంటి వాక్యం ఏంటంటే, సమస్తము నీకు మేలుకరంగా జరుగునట్లుగా నేను జరిగిస్తున్నాను, నిన్ను నడిపిస్తున్నాను అని దేవుడు మాట్లాడుతున్నాడు. ఎవరికి దేవుడు సమస్తము మేలుకరంగా అయ్యేటట్లుగా చేస్తాడు? దేవుణ్ణి ప్రేమించే వారికి. ఒకటి. రెండవది, ఆయన తన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి. వీళ్ళిద్దరి జీవితంలో మాత్రమే దేవుడు సమస్తము మేలుకరముగానే జరిగిస్తాడు. ఒకటి, దేవుడు మన జీవితంలో అన్ని మేలుకరంగా మార్చాలి అని అంటే, ఒకటి, ఆయన్ని ప్రేమించుచున్న వారు ఉండాలి. రెండవది, ఆయన పిలుపులో ఉండాలి, ఆయన ఏర్పాటులో ఉండాలి. ఈ రోజున మాటలు వింటున్నటువంటి మీరు దేవుని ఏర్పాటులో ఉన్నవారు, దేవుని సంకల్పము చొప్పున పిలవబడిన వారిని దేవుడే మాట్లాడుతున్నారు. దేవుని ఏర్పాటులో ఉన్నారు, దేవుని సంకల్పం చొప్పున పిలువబడ్డారు, మంచిదే. మరి దేవుణ్ణి ప్రేమించుచున్నారా? మీరు గనక దేవుణ్ణి ప్రేమించగలిగితే మీ జీవితాంతము సమస్తము కూడా మీకు మేలుకరముగా జరుగుతాయట. మీకు మేలుకరముగా జరిగేటట్లుగా సమస్తాన్ని సమకూర్చుతానని దేవుడు రోజున వాగ్దాన పూర్వకంగా మాట్లాడుతున్నారు. అయితే ఫస్ట్ మనము దేవుడు మన కొరకు సృజించిన సృష్టిని ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటే, ఆ సృష్టిని ఆదికాండము 1-2 అధ్యాయాల్లో రాయబడి ఉంటాయి కదా. దేవుడు 6 రోజులు సృష్టిని సృజించాడు అని, ఆ 6 రోజులలో ఇప్పుడు మన కంటికి కనిపిస్తున్న సృష్టి అంతా సృజించబడింది ఆయన నోటి మాట చేత. అలాగే 6వ రోజున సృష్టితో పాటుగా ఆ మానవుని కూడా ఆయన సృజించినట్లుగా చూస్తాం. ఆఖరిన దేవుడు మనిషిని తయారు చేశాడు. చివరికి అంతా సిద్ధపరిచి తర్వాత మనిషిని తయారు చేశాడు. అయితే ఆ సృష్టిని చేసేటప్పుడు అక్కడ రాయబడినటువంటి మాటలు ఎంత సంతోషాన్ని కలిగి చేస్తాయో, ఎంత ఆనందాన్ని కలిగి చేస్తాయంటే, ఫస్ట్ ఈ సృష్టి అంతా లేక ముందు బిగినింగ్ లో ఎలా ఉంది అంటే, దేవుడు ఈ సృష్టిని సృజించక ముందు ఇన్ ద బిగినింగ్ ఎలా ఉంది అని అంటే, భూమి నిరాకారంగా ఉండదట, అసలు ఆకారమే లేదు. అంతేకాదు శూన్యంగా ఉందంట.
అంతేకాదు అంత గడాంధకారంతో నింపబడి ఉన్నది. అలాగే ఆరిన నేలంటూ లేదు. ఈ భూమి మీద అంతా కూడా ఆ నీటితో నింపబడి ఉన్నది, జలముల చేత కప్పబడి ఉన్నదంట. అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు లేదా దేవుడు చూసినప్పుడు భూమి నిరాకారంగా ఉంది, శూన్యంగా ఉంది, గాఢాంధకారంగా ఉంది, ఒట్టి నీరే ఉన్నాయి అని అది చూసినప్పుడు దేవుని హృదయం చలించిపోయి ఇటువంటి ఈ భయంకరమైనటువంటి ఆ ఈ స్థితి ఇక ఉండకూడదు, ఈ భూమికి ఒక ఆకారాన్ని ఇవ్వాలి అని తలంచి దేవుడు నిరాకారంగా ఉన్నటువంటి భూమిని, శూన్యంగా ఉన్నటువంటి ఈ సృష్టిని, ఈ లోకాన్ని ఎంతో అందమైన దానిగా దేవుడు 6 రోజుల్లో చేసేసాడు. అయితే ఆ సృష్టి అంతా కూడా ఎవరి కోసం? ఆ సృష్టిని ఒక్కసారిగా మనము జ్ఞాపకం చేసుకుంటే 3వ వచనం నుండి, ఆదికాండం 1వ అధ్యాయం 3వ వచనం నుండి 2వ అధ్యాయం అంతా దాదాపుగా 2వ అధ్యాయం ముగింపు వరకు కూడా చూస్తే ఫస్ట్ అంత చీకటిగా ఉన్నది, వెలుగు అనేది లేదు అస్సలు. అందుకనే దేవుడు మొట్టమొదట వెలుగు కమ్మని పలికాడు. ఎందుకంటే దేవునికి చీకటి అంటే ఇష్టం లేదు. చీకటి దేనికి సాదృశ్యం? సాతానుడికి, పాపానికి సాదృశ్యం కదా జనరల్ గా మనం మాట్లాడుకుంటే. సో ఈ చీకటిగా నిరాకారంగా ఉన్నటువంటి ఈ భూమిని, ఈ లోకాన్ని దేవుడు ఫస్ట్ వెలుగుమయంగా చేయాలనుకున్నాడు. వెలుగు అగునుగాక అనగానే వెలుగైపోయింది. దేవుడు మనిషిని కాకుండా నిర్మించినట్లు సృజించిన సృష్టి అంతా కూడా దేవుని నోటి మాట చేత తయారు చేయబడింది, మనందరికీ తెలుసు. అయితే వెలుగు కమ్మన్నాడు, తర్వాత వెలుగును చీకటిని వేరుపరిచేసేసాడు. ఆ వెలుగుని పగలనియు, చీకటికి రాత్రి అని పేరు పెట్టేశాడు. అది మొదటి రోజు దేవుడు తయారు చేసినటువంటి సృష్టి. అది చేసిన తర్వాత వెలుగు కమ్మని పలకగానే వెలుగైన తర్వాత చూశాడంట. అంటే అంతకుముందు ఏం చూశాడు యేసయ్య? దేవుడు ఏం చూశారు? చీకటిగా, శూన్యంగా, నిరాకారంగా ఉండటాన్ని చూసి బాధపడ్డాడు. జలముల మీద దేవుని ఆత్మ అల్లాడిపోయిందంట. ఆ చీకటిని చూసి, గాఢాంధకారాన్ని, శూన్యాన్ని, నిరాకారం ఉంటాన్ని చూసి పరిశుద్ధాత్మ దేవుడు ఆదిలోనే, బిగినింగ్ లోనే బాధపడ్డాడు. ఆయన ఆత్మ జలముల మీద అల్లాడుతుంది, ఒట్టి జలములే అక్కడ. అందుకని దేవుడు చూసి వెంటనే వెలుగు కావాలని పలికినప్పుడు వెలుగు అయిన తర్వాత కొత్తగా ఉంది. ఆహా, ఇప్పుడు దాకా చీకటి ఉంది, ఇప్పుడు వెలుగు, ఇది చాలా మంచిది. చదువుదామా? ఆదికాండం 1వ అధ్యాయము 4వ వచనం చూస్తే, వెలుగు మంచిదైనట్టు దేవుడు చూచాను. వెలుగు మంచిది అని దేవుడు కనిపించింది. ఇక ఈ వెలుగు ఇలాగే ఉండాలి. తర్వాత ఒక్కొక్కటి చేస్తున్నాడమ్మా. మనము సృష్టిని గనక మనం చూసినట్లయితే డే 1 లైట్, డే 2 లేదా ద సెకండ్ డే ఫైర్మమెంట్ చేశారు. ఆకాశం, హెవెన్ అని పేరు ఉంటుంది మరొక ట్రాన్స్లేషన్ లో. తర్వాత థర్డ్ డే వచ్చేసరికి దేవుడు చేసినటువంటి ఆ సృష్టి ఏమిటి అని అంటే డ్రై ల్యాండ్ అండ్ ప్లాంట్స్. అప్పటిదాకా జలములతోనే నింపబడి ఉంది భూమి అంతా. ఆ 3వ రోజు దేవుడు ఆరిన నేల అగునుగా కాని పలికాడట.
ఆ ఆరిన నేల మాత్రమే కాకుండా చెట్లు అన్ని అప్పటికప్పుడు మొలిచేటట్లుగా దేవుడు ఆజ్ఞాపించాడు 3వ రోజున. అప్పటి వరకు ఆరిన నెల లేదు, దేవుడు పలికితేనే అది అయ్యింది. తర్వాత 4th డే వచ్చేసరికి సన్, మూన్, స్టార్స్ అవును గాక అని చెప్పేశారు. తర్వాత 5th డే వచ్చేసరికి ఇక బర్డ్స్, తర్వాత సీ క్రియేచర్స్, చరరాశులన్నీ, ఇంకా ఆకాశంలో ఎగిరేటువంటి పక్షులన్నీ అగునుగాక అని ఆజ్ఞాపించారు. 6th డే వచ్చేసరికి ల్యాండ్ యానిమల్స్ అండ్ హ్యూమన్స్, అంటే భూ జంతువులన్నిటినీ అలాగే మనిషిని తయారు చేసేసాడు. ఇవన్నీ ఒక్కొక్కటి తయారు చేసి చూస్తున్నాడు దేవుడు. చూసి ఓ చాలా మంచిగా ఉన్నది. అక్కడ రాయబడి ఉంటది ఏమని అని అంటే, అవి తయారు చేసిన తర్వాత గాడ్ సా దట్ ఇట్ వాస్ గుడ్. తయారు చేసిన ప్రతి ఒక్క దాన్ని చూసిన తర్వాత ఓ చాలా మంచిగా ఉంది, చాలా మంచిగా ఉంది, బాగుంది అని యేసయ్యే తృప్తి, దేవుడే తృప్తి చెందేవాడట. అలా ఆ 6 రోజులు చేసేసాడు సృష్టి అంతా. చివరిగా మనిషిని చేశాడు. అంతా కూడా తయారు చేసి ఇది మంచిది అన్నాకే మనిషిని సృజించాడు ఆయన. ఈ మానవుని కొరకే ఈ సృష్టి అంతా కూడా దేవుడు సృజించాడు. అదంతా మంచిగా ఉందని చూసి సృజించి అప్పుడు మనిషిని ఎంటర్ చేశారు ఏదైనా వనంలోనికి. ఎందుకో తెలుసా? ఆ మనిషి ఎవరు? మొదట దేవుని చేతులతో సృజించబడిన వ్యక్తి ఎవరు? ఆదాము. తర్వాత హవ్వ. ఆదాము ఎవరని రాయబడింది బైబిల్లో? దేవుని కుమారుడు. హల్లెలూయా. బైబిల్లో మనం చూస్తే కొత్త నిబంధనలో అందరికి పలానా వాళ్ళకి పుట్టారు, పలానా వాళ్ళకి పుట్టారు, వాళ్ళ తండ్రి ఎవరు? దావీదు తండ్రి యెషయి, సొలొమోను తండ్రి దావీదు. సో ఈ పేర్లన్నీ వారి వారి తండ్రి పేర్లు రాస్తూ వచ్చారు. కానీ ఆదాముకి తండ్రి పేరు ఏమని రాయబడి ఉంటుందో తెలుసా? దేవుని కుమారుడైన ఆదాము. దేవుని కుమారుడు కాబట్టి నా కుమారుడికి నేను ఇచ్చేది అంత మంచిగానే ఉండాలని పరీక్షించి పరిశీలించి మంచిని తయారు చేశాక తన బిడ్డకు అప్పగించాడమ్మా. నేను అది చెప్పడానికి ఇష్టపడుతున్నాను. ఇంత ఎందుకు చెప్తున్నాను అని అంటే, దేవుడు ఆదామును సృజించక ముందు అతనికి ఏది మంచిదో ఎరిగిన వాడై సమస్తము సృష్టి అంతా మంచిగా ఉందని తెలుసుకున్నాకే, ఆయన పరీక్షించాకే ఆదామును సృజించి ఆ మంచి అంతట్లోనికి ప్రవేశింపచేశాడు. ఆ యొక్క ఏదైనా వనాన్ని అతని కుమారుడికి ఇచ్చేసేసాడు. దేవుడు సృజించిన సమస్త సృష్టి మంచిది. అది ఎవరి కొరకు? తన ప్రియ కుమారుడైన ఆదాము కొరకు. ఈ రోజున మనందరి కొరకు కూడా సృష్టిలోనే ఏది మంచిదో ఏరి కోరి సృజించి మనకిచ్చినప్పుడు, మన కొరకు సృజించినప్పుడు, ఈ భూమి మీద బ్రతుకుతున్నంత కాలము మనకి ఏది మంచిదో ఆయనకి తెలియదా? ఆ మంచి అంతా మన కొరకు దేవుడు అనుగ్రహించడా? అయితే ప్రతి మనిషి చేయాల్సింది ఏంటి అంటే, ఆయన రక్తంలో కడగబడాలి, ఆయన కుమారులుగా కుమార్తెలుగా అవ్వాలి. అప్పుడు వారి కొరకు దేవుడి భూమి మీద బ్రతికినంత కాలం సమస్తము మేలుకరముగానే సమకూర్చి జరిగిస్తారు. సమస్తము మేలుకరముగానే సమకూర్చబడి జరుగుతుంది మనకి ఎప్పుడైనా సరే. అందుకని సువార్తలో రాయబడి ఉంటుంది, యేసయ్య అంటాడు కదా, నీ పిల్లలు నీ యొద్దకొచ్చి రొట్టెని అడిగితే రాయినిస్తారా? చేపని అడిగితే పామునిస్తారా?
ఎవరు కదా? వారి కొరకు మీరు ఏవి శ్రేష్టమైనవో తెలుసుకొని మరి ఇస్తారు కదా. మరి ఈ లోక తల్లిదండ్రులు, చెడ్డవారైన తల్లిదండ్రులు మీరే మీ పిల్లలకు అంత శ్రేష్టమైనవి అడిగినవి ఇస్తుంటే, నా రక్తంలో కడగబడి నా పిల్లలుగా మార్చబడిన మీకు అంతకంటే శ్రేష్టమైన ఈవులను మంచివి మీకు ఇస్తాను కదా అని అంటాడు. నిజమే, ఈ లోక తల్లిదండ్రులందరూ పాపంలోనే పుట్టి పెరిగిన వాళ్ళే, మంచి వాళ్ళు ఎవరు లేరు. తల్లిదండ్రులకు కూడా స్వార్థం ఉంటుంది, చెడ్డ బుద్ధులు ఉంటాయి. అందుకని యేసే అంటున్నాడు, చెడ్డవారైన మీరే అని అంటుంది ఆ పదం అక్కడ. అప్పుడు నాకు అనిపిస్తుంది, అమ్మో నేను నా పిల్లలకి చెడ్డ తల్లినా? అంటే తల్లిదండ్రులు, ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరు పాపే కాబట్టి ఖచ్చితంగా తల్లిదండ్రుల్లో కూడా చెడ్డ మనసు వస్తుంది. ఒక్కొక్కసారి ఓర్చుకోలేని మనసు వస్తుంది. దేవుడు ప్రేమించినంతగా తల్లిదండ్రులు కూడా తమ బిడ్డల్ని ప్రేమించారు. విసుగొస్తే తిడతారు. మరి అట్లాంటి తల్లిదండ్రులే తమ బిడ్డలకు మంచి ఇవ్వాలని తలస్తుంటే, నా రక్తంలో కడగబడిన వారు, నేను ప్రాణం ఇచ్చి కొనుక్కున్నటువంటి నా పిల్లల కొరకు అంతకు మించి సమస్తము మేలుకరంగా మంచివి నేను ఇస్తాను కదా, జరిగిస్తాను కదా, మేలు చేస్తాను కదా, మంచి చేస్తాను కదా అని దేవుడు అక్కడ ప్రశ్నిస్తూ అడుగుతున్నాడు. ఈ రోజున ఈ వాక్యం అంతట్లో దేవుడు మీతో మాట్లాడాలనుకున్న విషయం ఏంటంటే, మీరు నా పిల్లలు అని దేవుడే నిశ్చయంగా సగర్వంగా చెప్పుకుంటున్నాడు. నా సంకల్పం చొప్పున మీరు పిలువబడ్డారమ్మా. మీరు మీ అంతటా మీరు కాదు, మీరు వేరే కాదు. మీకు నా పిల్లలయ్యే అధికారం ఇచ్చాను. మీరు నా మాటకు లోబడ్డారు. ఎందుకు లోబడాల్సి వచ్చింది? నేను అనాది సంకల్పంలోనే నా కుమార్తెలుగా, నా కుమారులుగా మిమ్మల్ని ఏర్పరచుకున్నా. ఆయన సంకల్పంలో ఉన్నవారే రక్షణలోనికి వస్తారు, మిగతా వారు రావటానికి ఛాన్సే లేదు. ఈ భూమి మీద ఆయన ఎరగాలి అని అంటే ఆయన సంకల్పంలో ముందుగానే ఉండాలి. సో మనము ఆయన సంకల్పం చొప్పున పిలువబడినందుకు ఎంత ధన్యులమో, ఎంత ధన్యులమో. మనల్ని ఆయన ఇట్టే ఆకర్షించుకుంటారు ఆయన సమయం వచ్చినప్పుడు. సో మీరు ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారట. అయితే మీరు ఆయన్ని ప్రేమించుచున్న వారుగా ఉండాలి. నా సంకల్పం చొప్పున పిలువబడిన వారికి సమస్తము నేను మేలుకరముగానే సమకూర్చి జరిగిస్తాను. సమస్తము నేను సిద్ధపరిచినవి వారికి తగిన సమయంలో అనుగ్రహిస్తాను. ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారి కొరకు అప్పటికప్పుడు సిద్ధపరచుడు. మేలులైన ఏ కార్యమైనా అప్పటికప్పుడు సిద్ధపరిచి జరిగించేది కాదు. ఈ రక్షణ కార్యము, మీ జీవితంలో జరిగిన రక్షణ కార్యం కూడా అప్పటికప్పటికి ఏదో వాక్యం బోధించడాన్ని బట్టి మీరు వచ్చిన వారు కాదు. డేట్తో సహా సమస్తాన్ని ఆయన సంకల్పంలో ముందుగా నిర్ణయం చేసేసారు. నిర్ణయం ఎప్పుడో జరిగిపోయింది. ఆయన సమయం వచ్చాక ఆయన బిడ్డలైపోయారు అంతే. అలాగే మీరు చదువుతున్నప్పుడు, ఉద్యోగాలు చేయాల్సినప్పుడు ఏమేమి చేయాలో, ఏ సమయానికి దేవుడు మీకు ఏమేమి ఇవ్వాలని దాచి పెట్టాడో అవన్నీ కూడా తగిన సమయం రాగానే మీరు అడగకపోయినా అవి మీ యొద్దకు దేవుడు తీసుకొని రాబోతున్నాడు. దేవుని నామానికే మహిమ కలుగును గాక. ఈరోజు దేవుడు బయలుపరుస్తున్న సత్యం, మీ కొరకట ఆయా సమయాల్లో మీ జీవితాల కార్యాలు చేయటానికి ఆయన ఎప్పుడో సిద్ధపరిచాడట. ఆ ప్రణాళిక సిద్ధపరచబడింది. అన్ని సిద్ధంగానే ఉన్నాయి, అన్ని సమకూర్చబడి ఉన్నాయి. అయితే ఆ సమయం రాగానే అప్పుడు మీకు ఏం కావాలో మీరు ఆ సమయానికి అడగలేకపోవచ్చాము, ఏం అడగాలో తెలియకపోవచ్చు. అప్పుడు మీకు ఏం కావాలో కూడా స్పష్టంగా మీకు ఎరిగి ఉండకపోవచ్చు. కానీ ఏ సమయానికి మీకు ఏది అవసరమో, ఏది మంచో దానిని మీకు దయచేస్తానని ఈరోజు నా దేవుడు మాట్లాడుతున్నారు. ఏంటి అవి అంటే, దేవుడు జ్ఞాపకం చేస్తున్న వాక్యం మీలో ఒకరు చదవండి అమ్మా. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2:9 ప్రకారం అట చదవండి. అవేంటో
ఈ లోక జ్ఞానము దేవుని దృష్టికి వెర్రితనమే. అని ఆ కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2:9. ఓకే. ఇందును గూర్చి దేవుడు తను ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరిచెనో అవి కంటికి కనబడలేవు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు గోచరము కాలేదు అని వ్రాయబడి ఉన్నది. చాలు. ఏంటంట? మనుషులకు అర్థం కావట మీ కొరకు దేవుడు దాచి ఉంచినటువంటి మంచి ఏదో మేలేదో మీకు కూడా అర్థం కాదు, మీకు కూడా ఇప్పటికీ తెలియదు. కానీ దేవుడు అంటున్నాడు మనుష్య హృదయాలకు గోచరం కావు, మనిషి కంటికి కనపడదు, మనిషి చెవికి వినపడదు, మనుష్య హృదయానికి గోచరమే కాదు. అంటే ఈ లోక జ్ఞానానికి అందదు, మీ ఊహకు అందవో నేను సిద్ధపరిచిన మేలులు. అవి నేను తగిన సమయానికి మీకు అనుగ్రహిస్తా. సో ఈ రోజు నా గుర్తు పెట్టుకోండమ్మా, మీరు దేని గురించి చింతించాల్సిన అవసరం లేనే లేదు. మీ పేరెంట్స్ చింతించాల్సిన అవసరం లేనే లేదు. దేవుడు అంటున్నాడు కదా, మీ ఊహలకు అందనివి నేను సమస్తము సమకూర్చి పెట్టాను, సిద్ధపరిచాను, సమయం వచ్చాక అవి మీకు ఇస్తాను. నేను ఎలాగైతే రక్షణ కార్యాన్ని సిద్ధపరిచానో సమయం రాగానే అది ఎలాగ జరిగిపోయిందో. ఈ మాటలు వింటున్న మీరు రక్షణ పొందాక ఇప్పుడు జ్ఞాపకం చేసుకోండి, ఒక కలలాగా అనిపించట్లేదా మీకు? రక్షించబడతామని, నీతిమంతులుగా ఈ వయసులోనే తీర్చిదిద్దబడతారని మీరు ఊహించారా? ఊహించి ఉండకపోవచ్చు, నేను అనుకున్నాను. మీ ఊహకు అందదు. మీరు ఆ సమయానికి దేవుని బిడ్డలుగా అవుతారని, మీరు అంగీకరిస్తారని, మీరు విధేయులు అవుతారని మీ చుట్టూ ఉన్నవారు మీ కుటుంబంలోనే ఊహించి ఉండలేకపోవచ్చు. కానీ దేవుడు ఎప్పుడో సిద్ధపరిచాడు ఆ కార్యాన్ని. సమయం రాగానే అది జరిగిపోయింది, అంతే. ఆ కార్యం జరిగింది మీ జీవితంలో. అట్టి రీతిగానేనట మీకు ఏ సమయంలో ఏది కావాలో మీ తల్లిదండ్రులకు తెలియకపోవచ్చు. మీ కొరకు ఆయన సిద్ధపరిచాడట. అది సమయానికి నేనే ఇస్తాను అంటున్నాడు ఈరోజు. అవి మీ ఊహలకు అందవమ్మా. మీ ఇంట్లో వాళ్ళకి తెలీదు, కానీ దేవుడు సిద్ధపరిచినది ఏదైనా కూడా ఎంతో శ్రేష్టమైనది. సృష్టి ఒక్కొక్కటి చేశాక ఓ ఇది చాలా మంచిగా ఉంది అని అనుకున్నాక దాన్ని అలాగే ఇచ్చారు. ఒక్కొక్కటి డే 1, డే 2, డే 3 ఇట్లా 6 days చేసిన ప్రతిదాన్ని చేశాక పరీక్షించాడు కూడా దేవుడు. చూసినప్పుడు ఆయనకి చాలా మంచిగా ఉన్నది. ఎస్, ఈ మంచిగా చేసినవన్నీ నా కుమారుడు నా కుమార్తె అనుభవించాలి అని ముందుగానే సిద్ధపరిచినాక ఆదామును హవ్వను సృజించాడు తల్లి. రోజున ఆయన సంకల్పంలో మీరు మీ తల్లి గర్భములో పిండముగా రూపింపబడక మునిపే అన్ని సిద్ధపరిచేశారట. ఏ తల్లిదండ్రులకు పుట్టాలో, మీ జీవితాలు ఎలా ఉండాలో, ఏ చదువులు చదవాలో, ఏ ఉద్యోగాలు చేయాలో, ఒకవేళ మీరు పరిచర్య చేయాల్సిన పరిచర్య ఏది ఆగదు. సమయానికి ఏది అనుకున్నారో మీ ఊహలకు అన్నదట. అసలు ఏంటి ఇట్లాంటి ఈ స్థితిలో ఉంటామని అనుకోలేదు అని ఖచ్చితంగా ఆశ్చర్యపడేటువంటి దీవెనకరమైన జీవితాలను దేవుడు మీ కొరకు సిద్ధపరిచారు. కాబట్టి నా ప్రియమైన యవ్వన బిడ్డలారా, ఈరోజు దేవుడు మీతో వాగ్దాన పూర్వకంగా చేస్తున్నటువంటి మాట ఏమిటి అనంటే, మీ కొరకు ఆల్రెడీ నేను సమస్తాన్ని మేలుకరంగా సిద్ధపరిచాను, సమకూర్చి పెట్టాను. మీరు కూడా నన్ను ప్రేమించారు. మిమ్మల్ని నేను నా సంకల్పం చొప్పున పిలుచుకున్నా. ఇప్పటిది కాదు ఈ ప్రణాళిక, ఎప్పుడో ఉంది. ఏ సమస్య ద్వారా మీరు బోధ వినాలని ఎప్పుడో. కాబట్టి ఆయన సిద్ధపరిచినవే మనం అనుభవిస్తూ వస్తున్నాం. ఇంకెన్నెన్నో మీ కొరకు మేలుకరమైనవి సమకూర్చబడి ఉన్నాయట, సిద్ధంగా ఉన్నాయట. అవి మనుష్యుల హృదయానికి గోచరమే కాదట. మరి అటువంటి మంచి ఈవులను, శ్రేష్టమైన దీవెనలను
దాచి ఉంచారు. సమస్తాన్ని తగిన సమయానికి మీకు అనుగ్రహిస్తారు. దేవుని యందు భయభక్తులు గల వారి కొరకు ఆయన దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. ఆయనను ఆశ్రయించిన వారి కొరకు దేవుడు సిద్ధపరిచిన మేలు ఇంకా ఎంతో ఎంతో గొప్పది. మీరు దేవుడిని ఆశ్రయిస్తున్నారు, దేవునికి లోబడుతున్నారు, దేవుని బిడలయ్యారు, దేవునికి విధేయులయ్యారు అంటే దేవుని ప్రేమించుచున్నారు. అయితే దేవునికి ఇష్టం లేని ఎవరుంటే తీసివేసుకోండి. దేవునికి ఏది ఇష్టమో తెలుసుకొని దేవుని ప్రేమిస్తూ ఆయన ఆజ్ఞల మార్గాన్ని నడిస్తే దేవుడు మీకు తగిన సమయానికి సమస్తాన్ని సమకూర్చి జరిగించబోతున్నారు. ఈ వాగ్దాన సందేశము లేదా ఈ వాగ్దానము మీ జీవితాల్లో నిశ్చయంగా నా దేవుడు నెరవేర్చునుగాక. నా దేవుడు మిమ్మల్ని బహుగా ఫలింపచేయునుగాక. ఆమేన్. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీ పరిశుద్ధమైన బంగారు పాదాలకు వందనాలు, స్తోత్రాలు. మా నాయన, మీరు ఇచ్చిన శ్రేష్టమైన నీ వాక్యాన్ని బట్టి, వాగ్దానాన్ని బట్టి వందనాలు చేస్తాను. ఈ వాగ్దానము బిడ్డల జీవితాలు నెరవేర్చండి అయ్యా. మాకు ఎప్పుడు ఏం కావాలో మాకే తెలియదు, సమస్తం ఎరిగిన దేవుడు. ఎప్పుడు ఏం కావాలో మీకు తెలుసయ్యా. బిడ్డలకు చదువుల విషయంలో తండ్రి వివాహాల విషయంలో, ఉద్యోగాల విషయంలో అయ్యా, ఎక్కడెక్కడ ఎప్పుడెప్పుడు ఏ స్థలానికి వెళ్ళాలో, ఏం చేయాలో అన్ని విషయాలు మీరు తోడుగా ఉండండి. బిడ్డలు ఎగ్జామ్స్ రాస్తూ ఉంటే రాసిన వాటిని బట్టి, రాయిపోతున్న వాటిని బట్టి తండ్రి మీ చేతులకు అప్పగిస్తున్నాను. తండ్రి వారు తృప్తి చెందినంతగా వారికి మంచి తండ్రి మెరిట్ మార్క్స్ ఇవ్వండి. వారి హృదయాలను సంతృప్తి పరచమని వేడుకుంటున్నాం. ఏది మంచో అదే మీరు మాకు ఇస్తారు ప్రభా. లోకస్తుల కంటే మాకు ఎంతో శ్రేష్టమైన ఈవులను అనుగ్రహించి దీవించే దేవుడవు. నీ బిడ్డల చేతులకు అప్పగిస్తున్నాను. ఈ వాక్యం బిడ్డల హృదయాలను స్థిరపరచండి. ఇంకా నేను ప్రేమించి నీ యందు ఆనందించేటు కృపను ఆ బిడ్డలకు దయచేయండి. నీ సన్నిధి తోడుగా ఉంచండి. మీరే అగ్ని ప్రాకారం ఉండండి. వారి మధ్యలో సంచరించండి ప్రభా. మీ దూతలు కావాలి ఉంచండి. వారు నడుస్తున్న ప్రతి మార్గంలో మీరు తోడుగా ఉండండి. ప్రతి దృష్టినికి లయపరచండి, ఆటంకాలను దూరపరచండి. ప్రతిదీ మేలుకరంగా జరిగించి మీరే మహిమ ఘనత ప్రభావం పొందుకోండి. యేసయ్య నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. దేవుని యొక్క కృపా సమాధానములు ఎల్లప్పుడూ మీకు, మీ కుటుంబాలకు, మీ చదువులకు, మీ ఉద్యోగాలకు అన్నిటికీ నా దేవుడు తోడుండి నడిపించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.